నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలు జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. అలాగే ప్రయాణపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులను బంధువులను కలుసుకునే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. చేయవలసిన పూజ శివతాండ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతూ ఉంటాయి. మీకున్నటువంటి మాట విలువతో పాటు గౌరవాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటుంటాయి. వ్యాపారంలో ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరుడు. మీరు చేయవలసిన పూజ ఉమామహేశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. పరిచయాలు అనుకూలంగా ఉన్నాయి. వాహన యోగాలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చేపట్టిన పనుల్లో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాలు కొన్ని నిరుత్సాహపరుస్తుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబ పరంగా సంఘపరంగా ఉన్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు వివాదాలు ఇబ్బందులను తెస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కూడా కాస్త ఒత్తిడిని కలగచేస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తూ ఉంటాయి. అలాగే విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వేరు రూపాలలో సాంకేతికపరమైనటువంటి నిపుణులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో అభిషేకం నిర్వహించి లింగాష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వేరు రూపాలలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశ్వేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు నూతన వ్యాపారిక విషయాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈరోజు ధనుసు రాశి వాళ్లకు కలిసి వచ్చే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణం చేసి శివాలయ దర్శనం చేసుకోవాలి. మకర రాశి వాళ్లకు వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసుకున్న చర్చలు కూడా ఫలప్రదమవుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కీలకమైనటువంటి మార్పులు సంభవిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ
స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. కుంభరాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో కనుక ఉన్నట్లయితే అనుకున్నది సాధించుకునేందుకు అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో మీరు వ్యవహరించేటటువంటి తీరు, మీ తెలివితేటలను బట్టి ఈరోజు ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యాలు పనికిరాదు. ఉద్యోగ విషయాల్లో ఊహించినటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ, శివాలయ దర్శనం చేసుకొని శివకవచమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.